ओम शांति 12/2/22। मीठे बच्चे, बाप आए हैं अनादों को सनाद बनाने, सबको दुखों से छुड़ाकर सुखधाम में ले जाने। మధురమైన పిల్లలు, బాబా వచ్చారు అనాథల్ని సనాథలుగా తయారు చేయడానికి, అందరినీ దుఃఖాల నుంచి విడిపించి సుఖధామంలోకి తీసుకువెళ్ళేందుకు. ప్రశ్న: कल्प कल्प बाप अपने बच्चों को कौन सी धैर्य देते हैं? కల్పకల్పం బాబా తన పిల్లలకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తారు? జవాబు: మీఠే బచ్చే తుమ్ బేఫికర్ రహో. మధురమైన పిల్లలు, మీరు నిశ్చింతగా ఉండండి. విశ్వమే శాంతి స్థాపన కరనా, సర్వకో దుఃఖం సే छुड़ाना మేరా కామ్ హై. విశ్వంలో శాంతి స్థాపన చేయటం, సర్వులని దుఃఖాల నుంచి విడిపించడం నా పని. मैं ही आया हूँ तुम बच्चों को इस रावण राज्य से छुड़ाकर రామ్ రాజ్యం में ले चलने. నేను వచ్చిందే పిల్లలైన మిమ్మల్ని రావణ రాజ్యం నుంచి విడిపించి రామరాజ్యంలోకి తీసుకువెళ్ళేందుకు. तुम बच्चों को वापस ले जाना मेरा ही फर्ज है. పిల్లలైన మిమ్మల్ని వాపస్ తీసుకెళ్ళటమే నా యొక్క కర్తవ్యము. గీత హే ఛోడ్ भी दे ఆకాశ సింహాసన్ ప్రభు. పాట: ఆకాశ సింహాసనాన్ని వదిలిరా ప్రభు. ఓం శాంతి. बच्चों ने गीत सुना. పిల్లలు పాట విన్నారు. बच्चे याद करते हैं अपने परम प्रिय परम पिता को कि फिर से आओ. పిల్లలు తలుచుకుంటారు తన పరమ ప్రియుడైన పరం పితాని తిరిగి రమ్మని. ఎందుకంటే అందరిపైన మాయ యొక్క నీడ పడిపోయింది. అథవా రావణ రాజ్య హో గయా హై, అంటే రావణ రాజ్యం అయింది. సబ్ దుఃఖీ హీ దుఃఖీ హై, అందరూ దుఃఖీలే దుఃఖీలు. कहते हैं हम सब पतित है, अंतर మేమంతా పతితులము అని. तो बाबा कहते हैं कि मैं कल्प 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 के संगम युगे आता हूँ. మరి బాబా అంటున్నారు, నేను కల్పకల్పం కల్పం యొక్క సంగం యుగంలో వస్తాను. 5000 वर्ष पहले भी आया था, फिर से कल्प के संगम युगे आया हुआ हूँ. బాబా చెప్తున్నారు, నేను కల్పకల్పం కల్పం యొక్క సంగం యుగంలోనే వస్తాను. 5000 సంవత్సరాల ముందు వచ్చాను, తిరిగి కల్పం యొక్క సంగం యుగంలో వచ్చాను. బాప్ ఆకర్ ఆదత్ దేతే హై, బాబా వచ్చి ధైర్యాన్ని ఇస్తున్నారు. బచ్చే బేఫికర్ రహో, ఏ మేరా హీ పాత్ర హై. పిల్లలు నిశ్చింతగా ఉండండి, ఇది నా యొక్క పాత్ర. బచ్చే कहते हैं బాబా आओ ఆకర్ ఫిర్ సే రాజయోగ్ సిఖాओ. పిల్లలు అంటారు, బాబా రండి, వచ్చి తిరిగి రాజయోగం నేర్పించండి. పతి దునియాకు ఆకర్ పావన్ బనాओ. పతిత ప్రపంచాన్ని వచ్చి పావనంగా తయారు చేయండి. ఈ సమయ సబ్ ఆర్ఫన్ హై, ఈ సమయంలో అందరూ కూడా అనాథలుగా ఉన్నారు. ఆర్ఫన్ ఉన్కో కహా జాతా హై జిన్కో మా బాప్ నహీ హో. ఎవరికైతే తల్లి తండ్రి ఉండరో వారిని అనాథలు అంటారు. ఆపస్ మే లడ్తే ఝగడ్తే రహతే హై, తమలో తాము దెబ్బలాడుకుంటూ కొట్లాడుకుంటూ ఉంటారు. సబ్ బడే దుఃఖీ హై, అందరూ చాలా దుఃఖీలుగా ఉన్నారు. సారీ దునియా మే అశాంతి హై, మొత్తం ప్రపంచమంతా అశాంతి ఉంది. इसलिए बच्चों को दुखों से पार कर व रावण के राज्य से छुड़ाकर राम राज्य सुखधाम में ले जाने आए हैं. అందుకే పిల్లల్ని దుఃఖాల నుంచి దాటించి లేక రావణ రాజ్యం నుంచి విడిపించి రామరాజ్యం సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. బాబ్ कहते हैं ये मेरा फर्ज है. బాబా అంటున్నారు, ఇది నా కర్తవ్యం. सारे वर्ल्ड का अर्थात सभी आत्माओं का एक ही बाप है. మొత్తం విశ్వంలో అంటే ఆత్మలందరికీ ఒక్కరే తండ్రి. सभी कहते हैं हे बेहद के बाबा आप अभी ऊपर से तख्त छोड़कर आए हो. అందరూ అంటారు, హే బేహద్ బాబా, మీరు పైనుంచి సింహాసనాన్ని వదిలి వచ్చారు. బ్రహ్మ మహతత్వమే रहते हैं ना, బ్రహ్మ మహతత్వంలో ఉంటారు కదా. యహా హే జీవాత్మాయే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా జీవాత్మలు. వహా హే ఆత్మాओं का स्थान जिसको బ్రహ్మాండ్ కహా జాతా హై, అది ఆత్మలుండే స్థానము, దాన్ని బ్రహ్మాండము అని అంటారు. तो बाप बच्चों को समझाते हैं ये नाटक है सुख और दुख का.
బాబా కూర్చుని తెలియచేస్తున్నారు, ఇది సుఖ దుఃఖాల యొక్క నాటకము. బులాతే బీ హే పరంపిత పరమాత్మ క్యూంకి దుఃఖీ హే. పిలుస్తారు కూడాను హే పరంపిత పరమాత్మ అని, ఎందుకంటే దుఃఖీలుగా ఉన్నారు. ఏ గీత్ బి ఇస్ పర్ గాయా హువా హే. ఈ పాట కూడా దీనిపైనే మహిమ చేయబడింది. బచ్చోంకి క్యా భూల్ హుయి హే, బాప్కో భూలే హే. పిల్లల నుంచి ఏ తప్పు జరిగింది? తండ్రిని మర్చిపోయారు. గీతా కా భగవాన్ జిస్నే సహజ్ రాజయోగ్ సిఖాయా, అనాథ్ కో సనాథ్ బనాయా ఉన్కో నహీ జాన్తే హే. గీతా భగవంతుడు ఎవరైతే సహజ రాజయోగాన్ని నేర్పించారో, అనాథల్ని సనాథలుగా తయారు చేశారో వారి గురించి తెలీదు. గాతే బీ హే అనాథోం కో సనాథ్ బనానే వాలే. అందుకే మహిమ చేస్తారు, హే అనాథుల్ని సనాథులుగా తయారు చేసేవాడా అని. అనాథ్ సే సనాథ్ భారత్ కో హీ బనాతే హే. అనాథుల్ని సనాథులుగా భారతదేశాన్నే తయారు చేస్తారు. భారత్ హీ సనాథ్ సదా సుఖీ థా, ప్యూరిటీ పీస్ ప్రాస్పరిటీ థీ. భారతదేశమే సనాథులుగా సదా సుఖీగా ఉండేది. పవిత్రత, సుఖము, శాంతి యొక్క రాజ్యం ఉండేది. గృహస్థాశ్రమం థా, గృహస్థాశ్రమం ఉండేది. భారత్ మహాన్ పవిత్రత, భారతదేశం మహాన్ పవిత్రంగా ఉండేది. గాతే బీ హై 16 కళా సంపూర్ణ సంపూర్ణ నిర్వికారి, యహా తో సబ్ అనాథ్ బన్ గయే హై. అందుకే మహిమ కూడా చేస్తారు. 16 కళల సంపూర్ణులు, సంపూర్ణ నిర్వికారీలు. ఇక్కడ అందరూ అనాథలుగా అయిపోయారు. ఉनको పతా హీ నహీ హై హింస అహింస కిస్కో కహా జాతా హై. వాటికి తెలియటమే తెలీదు హింస అహింస అని దేన్నంటారు. वो समझते हैं गौ आदि को मारना हिंसा है. వాళ్ళు అనుకుంటారు ఆవులది చంపటం హింస అని. బాప్ कहते हैं एक दो पर काम कटारी चलाना हिंसा है. బాబా అంటున్నారు ఒకరిపైనొకరు కామకటారి నడిపించడం కూడా హింసే. రావణ్కి ప్రవేశతా కే కారణ్ సబ్ పతిత్ బన్ పడే హై. రావణుడి యొక్క ప్రవేశత కారణంగా అందరూ పతితమైపోయారు. బాప్ कहते हैं నంబర్ 1 దుష్మన్ హై దేహాభిమాన్. బాబా అంటున్నారు అన్నిటికంటే నెంబర్ 1 శత్రువు దేహాభిమానం. ఫిర్ కామ్ క్రోధ్ ఏ 5 వికార్ తుమ్హారే దుష్మన్ హై. తిరిగి కామ క్రోధాలు, ఈ 5 వికారాలు మీ శత్రువులే. జిన్హోనే తుమ్హే అనాథ్ బనాయా హై. అవి మిమ్మల్ని అనాథలుగా తయారు చేశాయి. బాబా పూछते हैं हे भारतवासी बच्चों, तुम्हें याद आता है कि सतयुग में हम अनाथ थे तो कितने सुखी थे. బాబా చెప్తున్నారు, హే భారతవాసి పిల్లలు, మీకు జ్ఞాపకం వస్తుందా? సతయుగంలో మేము సనాథులుగా ఉండేవాళ్ళం, మరి ఎంత సుఖీలుగా ఉండేవారం. యహా కోయి శరీర్ छोड़ते हैं तो कहते हैं స్వర్గ గయా. ఇక్కడ ఎవరైనా శరీరం వదిలితే అంటారు స్వర్గస్థులయ్యారు అని. నరక సే గయానా అంటే నరకం నుంచే వెళ్ళారు కదా. तो समझाना चाहिए कि भारत इस समय नरक है, इसको रौरव नरक कहा जाता है. అందుకే తెలియచేయాలి, భారతదేశం ఈ సమయంలో నరకంగా ఉంది, దీన్ని రౌరవ నరకం అంటారు. గరుడ్ పురాణ్ మే కథాయే హై. అందుకే గరుడ్ పురాణంలో కూడా కథలున్నాయి. और कोई नदी नहीं है, విషయ్ సాగర్ మే సబ్ గోతే ఖాతే रहते हैं. ఇంకా ఏ నదులు లేవు. ఈ విషయ సాగరంలో మనుషులు ఎన్నో దెబ్బలు తింటూ ఉంటారు. ఏక్ దోకో కాటితే దుఃఖీ కర్తే रहते हैं. ఒకరినొకరు ఖర్చుకుంటూ దుఃఖీలుగా అవుతూ ఉంటారు. బాప్ ఆకర్ సమझाते हैं ఏ దుఃఖ్ और సుఖ్ కా డ్రామా బనా హుआ है. బాబా వచ్చి తెలియచేస్తున్నారు, ఈ సుఖ దుఃఖాలే డ్రామా తయారు చేయబడి ఉంది. బాకీ ऐसे नहीं कि अभी अभी नर्क अभी अभी स्वर्ग है. అంతేకాని ఇప్పుడిప్పుడే నరకం ఇప్పుడిప్పుడే స్వర్గం అని కాదు. జిన్కే పాస్ బహుత్ ధన్ హై ఓ స్వర్గమే హై. ఎవరి వద్దైతే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ళు స్వర్గంలో ఉన్నట్లు కాదు. ధన్వాన్ బి దుఃఖీ హోతే హై. ధనవంతులు కూడా దుఃఖీలుగా అవుతారు. ఈ సమయ సారీ దునియా దుఃఖీ హై. ఈ సమయంలో మొత్తం ప్రపంచమంతా దుఃఖీగా ఉంది. बाप समझाते हैं तुम्हारी धनी है मात पिता, जिसके लिए तुम गाते हो तुम मात पिता. ఇప్పుడు మీకు తల్లి తండ్రి శివ బాబా, వారి కోసమే మీరు మహిమ చేస్తారు, మీరే తల్లి తండ్రి మీ పిల్లలము అని. రాధే కృష్ణకే ఆగే బి కహెంగే తుమ్ మాత పిత.
ఈ రోజుల్లో అందరి ముందు కూడా అంటారు, రాధాకృష్ణుల ముందుకు వెళ్ళి కూడా అంటారు, మీరే తల్లి తండ్రి మేము మీ పిల్లలము అని. క్యూంకి బాప్ కో హీ నహీ జాన్తే. ఎందుకంటే తండ్రి గురించి ఎవరికీ తెలియదు. బాప్ రచయిత और उनकी రచన కో నహీ జాన్తే. తండ్రి రచయిత మరి వారి యొక్క రచన గురించి ఎవరికీ తెలీదు. ఏ సృష్టి కా చక్ర హై, మాయా కా చక్ర నహీ కహెంగే. ఇది సృష్టి యొక్క చక్రం, మాయా చక్రం అని అనరు. మాయా పాంచ్ వికారం కో కహా జాతా హై. మాయా అని పంచ వికారాలని అంటారు. ధన్ కో సంపత్తి కహా జాతా హై. ధనాన్ని సంపద అంటారు. సంపత్తివాన్ భవ, ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. సంపత్తివాన్ భవ, ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ అని దీవిస్తారు కదా. ఏ ఆశీర్వాద్ బాప్ హీ దేతే హై. ఈ ఆశీర్వాదాలు బాబాయ్ ఇస్తారు. బాకీ वो सब तो భక్తి మార్గ కే గురు హై. మిగిలిన వారంతా భక్తి మార్గం యొక్క గురువులు. జ్ఞాన్ సాగర్ ఏక్ హీ హై జిస్కే లియే గాతే హై. జ్ఞాన సాగరుడు ఒక్కరే, వారికి పాడతారు, మహిమ చేస్తారు. గీతా సున్కర్ ఫిర్ కహ దేతే శ్రీకృష్ణ భగవాన్ వాచా. గీత విని అంటారు శ్రీకృష్ణ భగవాన్ వాచా అని. అరే कैसे కృష్ణ భగవాన్ होगा. అరే కృష్ణుడు భగవంతుడు ఎలా అవుతాడు. ఏ తో ఊపర్ వాలే కో బులాతే హై కి రూప్ బదల్ కర్ ఆవు. ఇలా పైనున్న వాడిని పిలుస్తారు రూపాన్ని మార్చుకుని రమ్మనమని. తుమ్ ఆత్మయితో రూప్ బదల్ ఆత్మలేని మీరు కూడా రూపం మార్చుకుంటున్నారు. బాప్ బీ తో మనుష్య తన్మే హీ ఆయంగేనా. బాబా కూడా మనుష్య తనువులోనే వస్తారు కదా. బేల్ పర్ తో నహీ ఆయంగే. ఎద్దు పైనైతే రారు. తుమ్ కహతే హో బాబా आप भी हमारे मुआफिक रूप बदल कर మనుష్య తన్మే ఆవు. మీరు కూడా అంటారు కదా, బాబా మీరు కూడా మాకు రూపాన్ని మార్చి మావలే మనుష్య తనువులోకి రండి అని. మే కోయి బైల్ వా కచ్ మచ్ మే నహీ ఆతా హూ. బాబా అంటారు, నేనేమి ఎద్దుల్లోకి కచ్చావతారం మత్స్యావతారంలోకి రాను. పహలే పహలే మనుష్య సృష్టి రచి జాతి హై ప్రజాపిత బ్రహ్మ ద్వారా. మొట్టమొదట ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనుష్య సృష్టిని రచించడం జరుగుతుంది. తో దో బాప్ హో గయే అంటే ఇద్దరు తండ్రులయ్యారు. పరంపిత పరమాత్మ శివ్, ఒకటి పరంపిత పరమాత్మ శివుడు. వీరినే అంటారు హే అనాథుల్ని సనాథులుగా తయారు చేసే తండ్రి రా అని. ఫిర్ గాతే హై జ్ఞాన్ సూర్య ప్రకట అజ్ఞాన్ అంధేరా వినాశ్ హో గయా. తిరిగి మహిమ చేస్తారు. జ్ఞాన సూర్యుడు ప్రకటించారు, అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోయింది అని. జ్ఞాన్ సూర్యుడు బాప్ భీ హై జో సబ్సే ఊంచ్ హై. జ్ఞాన సూర్యుడు ఒక తండ్రియే, అందరికన్నా ఉన్నతమైన వాడు. భారత్ పర్ హీ ఖేల్ హై. ఈ ఆటంతా భారతదేశం పైనే ఉంది. భారత్ కా దేవీ దేవత ధర్మ హీ శ్రేష్ఠ నంబర్ 1. భారతదేశం యొక్క దేవీ దేవత ధర్మమే శ్రేష్ఠ నంబర్ 1 ధర్మం. దైవీ ధర్మ దైవీ కర్మ శ్రేష్ఠ థే. దైవీ ధర్మం దైవీ కర్మలు శ్రేష్టంగా ఉండేవి. అబ్ ధర్మ కర్మ భ్రష్ట్ బన్ గయే హై. ఇప్పుడు ధర్మభ్రష్టంగా కర్మభ్రష్టంగా అయిపోయారు. బాప్ సమझाते हैं ధర్మ ముఖ్య సబ్సే పహలే హై దేవీ దేవతా ధర్మ. బాబా తెలియచేస్తున్నారు, అన్నిటికంటా 4 ధర్మాలు ముఖ్యమైనవి. అన్నిటికంటా మొట్టమొదటిది దేవీ దేవతా ధర్మం. సత్యుగ స్థాపన కా కర్తవ్య ఏక్ బాప్ హీ కరేంగేనా. సత్యుగం యొక్క స్థాపన యొక్క కర్తవ్యం ఒక బాబాయే చేస్తారు కదా. ఓ హే హెవెన్లీ గాడ్ ఫాదర్, ఆయన స్వర్గ రచయిత తండ్రి. బాప్ कहते हैं मैं कल्प के एक ही సంగం యుగే ఆతా హూ. బాబా అంటున్నారు, నేను కల్పం యొక్క ఒకే సంగం యుగంలో వస్తాను. तुम बच्चे जानते हो हम సనాథ్ బన్ రహే హై. పిల్లలని మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము సనాథలుగా అవుతున్నాము. అనాథం కో సనాథ్ బనానే వాలా ఏక్ హీ బాప్ హై. అనాథల్ని సనాథలుగా తయారు చేసేవాడు ఒకే ఒక తండ్రి. మనుష్యం కోతో అల్పకాల కాహీ సుఖ దే సక్తే హై. మనుషులకైతే అల్పకాలిక సుఖాన్ని ఇస్తారు. ఏ హై హీ దుఃఖ్ కి దునియా. దీని పేరే దుఃఖ ప్రపంచం. త్రాహి త్రాహి కడితే रहते हैं. ఇక్కడ రక్షించండి రక్షించండి అంటూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. భారత్ సుఖధామ్ థా
అవి దుఃఖధామ్ హై. భారతదేశం సుఖధామంగా ఉండేది, ఇప్పుడు దుఃఖధామంగా అయిపోయింది. ఆయే హై శాంతిధామ్ సే అబ్ నాటక్ పూరా హోతా హై. వచ్చిందే శాంతిధామం నుంచి, ఇప్పుడు నాటకం పూర్తయిపోతుంది. ఏ చోలా పురాణా హో గయా హై. ఈ వస్త్రం కూడా పాతదైపోయింది. గృహస్థ మే రహతే పవిత్ర బన్నా హై. అందుకని గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా అవ్వాలి. మే తుమ్హారా బాప్ ఆయా హూ పవిత్ర హెవెన్ స్థాపన కర్నే. బాబా అంటున్నారు, నేను మీ తండ్రిని వచ్చాను పవిత్రమైన స్వర్గాన్ని స్థాపన చేయడానికి. పహలే పవిత్ర థే అభి అపవిత్ర హై. మొదట పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు అపవిత్రమైపోయారు. ఆధా కల్ప్ రామ్ రాజ్య హై, ఆధా కల్ప్ రావణ రాజ్య హై. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. అవి తుమ్ ఈశ్వరీయ గోధుమే హో. ఇప్పుడు మీరు ఈశ్వరీయ ఒడిలో ఉన్నారు. ఏ ఈశ్వరీయ ఫ్యామిలీ హై, ఏ ఈశ్వరుడి కుటుంబము. దాదా గ్రాండ్ ఫాదర్ హై శివ్ బాబా. ఇక్కడ తాతగారు శివ్ బాబా. ప్రజాపిత బ్రహ్మ హై బాబా. ప్రజాపిత బ్రహ్మ తండ్రి. తుమ్ జాన్తే హో నిరాకార్ బాప్నే ప్రవేశ్ కియా హై. మీకు తెలుసు కదా, శివ్ బాబా నిరాకారుడైన తండ్రి ఈ బ్రహ్మలోకి ప్రవేశించారు. మనుష్య తన్మే ఆయే హై. మనుష్య తనువులోకి వచ్చారు. ఓ బాప్ బైట్ ఆత్మాओं से बात करते हैं. ఆ బాబా కూర్చొని ఆత్మతో మాట్లాడుతున్నారు. ఉన్కో రూహానీ సర్జన్ కహా జాతా హై. వారినే ఆత్మిక సర్జన్ అని కూడా అంటారు. రూహుకు ఇంజెక్షన్ లగాతే హై. ఆత్మకి ఇంజెక్షన్ చేస్తున్నారు. जो आत्मा को निर्लेप कहते हैं, लेकिन आत्मा कैसे निर्लेप होगी. ఆత్మ సుఖదుఖాలకు అతీతం అంటారు, కానీ ఆత్మ సుఖదుఖాలకు అతీతం ఎలా అవుతుంది. ఆత్మ మే హీ సంస్కార హై జిస్ అనుసార్ జన్మ లేతి హై. ఆత్మలోనే సంస్కారాలు ఉంటాయి, దీని అనుసారంగానే ఆత్మ జన్మలు తీసుకుంటుంది. అవి తుమ్ బచ్చే పరంపిత పరమాత్మకు జాన్తే హో. పిల్లలైన మీరు పరంపిత పరమాత్మను తెలుసుకున్నారు. సబ్ ఉన్కో హీ యాద్ కర్తే హై. హే పతిత్ పావన్ परमपिता परमात्मा आप इस మనుష్య సృష్టికి బీజరూప బాప హో. అందరూ ఆ తండ్రిని తలుచుకుంటారు. హే పతిత పావన పరంపిత పరమాత్మ, మీరే ఈ మనుష్య సృష్టికి బీజరూపుడైన తండ్రి. చైతన్య హో, జ్ఞాన్కే సాగర్ హో. మీరు సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞాన సాగరులు. సారీ నాలెడ్జ్ ఆత్మ మే హై. మొత్తం జ్ఞానమంతా ఆత్మలోనే ఉంటుంది. फिर संस्कारों अनुसार पढ़ाई से जाकर तुम राजा बनते हो. తిరిగి సంస్కారాల అనుసారంగా చదువుకుని వెళ్ళి మీరు రాజులుగా అవుతారు. బాప్ మే బీ జ్ఞాన్ కే సంస్కార్ హైనా. బాబాలో కూడా జ్ఞానం యొక్క సంస్కారం ఉంది కదా. సృష్టికి ఆది మధ్య అంతకా జ్ఞాన్ హై. సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. తుమ్కో భీ త్రికాలదర్శి బనాతే హై. బాబా మిమ్మల్ని కూడా త్రికాలదర్శీలుగా తయారు చేస్తున్నారు. తుమ్ జాన్తే హో కి హమ్ ఆత్మయే మూల వతన్ సే ఆతి హై. మీకు తెలుసు కదా, ఆత్మలైన మేము పరంధామం నుంచి వస్తాము. బ్రహ్మకు పరమాత్మ నహీ కహ సక్తే. బ్రహ్మనైతే పరమాత్మని అనలేము. బాప్తో ఆకర్ జో నాలెడ్జ్ సునాతే హై उसका नाम रखा है గీతా. బాబా వచ్చి ఏదైతే జ్ఞానాన్ని వినిపిస్తారో దానికి గీతాని పేరు పెట్టారు. బాప్ హీ ఆకర్ రాజధాని స్థాపన కర్తే హై. బాబాయ్ వచ్చి రాజధానిని స్థాపన చేస్తారు. और कोई రాజధాని నహీ స్థాపన కర్తే. ఇంకెవరు వచ్చి రాజధానిని స్థాపన చేయలేరు. అవి రాజధాని స్థాపన హోనీ హై, ఇస్లియే పవిత్ర బన్నా హై. ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది, అందువల్ల పవిత్రంగా అవ్వాలి. అభి బాప్ తుమ్ బచ్చోं को नॉलेज देकर పవిత్ర బనాయే ధన్కా బనాతే హై. ఇప్పుడు బాబా పిల్లలైన మీకు జ్ఞానాన్ని ఇచ్చి పవిత్రంగా తయారు చేసి ధనికులుగా తయారు చేస్తున్నారు. డ్రామా కా అక్షర్ భీ కోయి నహీ జాన్తే హై. డ్రామా యొక్క అక్షరం ఎవరికీ తెలియదు. ఏ అనాది అవినాశి డ్రామా హై. ఇది అనాది అవినాశి డ్రామా. सभी आत्माओं को अविनाशी पाठ मिला हुआ है.
ఆత్మలందరికీ అవినాశి పాత్ర లభించి ఉంది. పరమాత్మ కా భీ పాఠ్ హై, ఇందులో పరమాత్మ కూడా పాత్ర ఉంది. బాబాని సమझाया है శివ్ కోయి ఇత్నా బడా లింగ్ నహీ హై. బాబా తెలియజేశారు, శివుడు అంటే ఇంత పెద్ద లింగం ఉండదు. ఉनको కహా జాతా హై పరంపిత పరమాత్మ, వారిని పరంపిత పరమాత్మ అంటారు. ఆత్మ కా రూప్ క్యా హై, ఆత్మ యొక్క రూపం ఎలా ఉంటుంది? స్టార్ లైట్ చమక్తా హై. ఆత్మ చిన్న నక్షత్రం, ఒక చిన్న లైట్ మెరుస్తుంది. బ్రుకుటికే బీచ్ అజబ్ సితారా హై, బ్రుకుటి మధ్యలో మెరిసే అద్భుతమైన నక్షత్రం. ఇతని छोटी सी ఆత్మ में कितना बड़ा पार्ट है, వండర్ హై. ఇంత చిన్న ఆత్మలో ఎంత పెద్ద పాత్ర ఉంది, అద్భుతం కదా. బాబ్ कहते हैं मेरी आत्मा में भी पार्ट है. బాబా అంటున్నారు, నా ఆత్మలో కూడా పాత్ర ఉంది. భక్తి మార్గమే मैं तुम्हारी कितनी సర్వీస్ करता हूँ. బాబా అంటున్నారు, భక్తి మార్గంలో మీకు నేను ఎంత సేవ చేస్తాను. ఈ సమయంతో బడా వండర్ఫుల్ పార్ట్ హై, ఈ సమయంలో చాలా అద్భుతమైన పాత్ర ఉంది. కల్ప కల్ప తుమ్ బచ్చోं का పాఠ్ చల్తా रहता है. కల్పకల్పం పిల్లలైన మీ యొక్క పాత్ర నడుస్తూ ఉంటుంది. యాక్టర్స్ బి, బాబా చెప్తున్నారు, యాక్టర్స్ బి నంబర్ వార్ హోతే హై. యాక్టర్స్ కూడా నంబర్ వార్గా ఉంటారు. సబ్సే పెహ్లే హై బాబా, అందరికన్నా మొదట బాబా. బాబ్ కే పాస్ జో నాలెడ్జ్ హై वो सबको देते हैं. బాబా వద్ద ఏదైతే జ్ఞానం ఉందో అది అందరికీ ఇస్తారు. బాబ్ कहते हैं बच्चे ये రాజధాని స్థాపన हो रही है. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు రాజధాని స్థాపన జరుగుతుంది. ఆ పురుషార్థ కర్ ఊంచ్ పద్ పావో, ఇప్పుడు పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందండి. జో సీట్ చాహియే లో, ఏ సీట్ కావాలో తీసుకోండి. బాబా ఆఫర్ చేస్తున్నారు, ఏ సీట్ కావాలంటే తీసుకోండి. పురుషార్థ కర్నా హై ప్రాలబ్ధ కే లియే, పురుషార్థం చేయాలి ప్రాలబ్ధం కోసం. బేహద్ కే బాబ్ ద్వారా బేహద్ కా సుఖ్ లేనే కే లియే, బేహద్ బాబా ద్వారా బేహద్ సుఖం తీసుకునేందుకు. జగదంబాకు కహా జాతా హై గాడేజ్ ఆఫ్ నాలెడ్జ్. జగదంబ మమ్మ అని అంటారు, చదువుల తల్లి విద్యాదేవి సరస్వతి అని. కహా సే నాలెడ్జ్ మిలి, ఆమెకి ఎక్కడి నుంచి జ్ఞానం లభించింది? బ్రహ్మ నుంచి. బ్రహ్మకు కిస్నే దియా, బ్రహ్మకి ఎవరిచ్చారు? శివ్ పరమాత్మనే. శివ్ పరమాత్మ ब्रह्मा द्वारा ब्रह्मा कुमार कुमारियों को ये नॉलेज मिल रही है. బ్రహ్మ ద్వారా బ్రహ్మ కుమారి కుమారులకు ఈ జ్ఞానం లభిస్తుంది. जो ब्राह्मण फिर इस यज्ञ के निमित्त बनते हैं, ఆ బ్రాహ్మణులే తిరిగి యజ్ఞానికి నిమిత్తం అవుతారు. इसको कहा जाता है रुद्र ज्ञान यज्ञ. దీన్ని రుద్రజ్ఞాన యజ్ఞం అంటారు. ఇందులో మొత్తం పాత ప్రపంచం అంతా సమాప్తమైపోతుంది. त्योहार सभी इस संगम के हैं. పండగలన్నీ కూడా ఈ సంగం యుగానివి. शिव के बदले कृष्ण रात्रि कह, कृष्ण का जन्म रात में दिखा दिया. శివుడికి బదులు కృష్ణ రాత్రి అని కృష్ణుడి యొక్క జన్మ రాత్రి చూపించారు. శివరాత్రి యొక్క అర్థం తెలీదు. కలియుగ హై రాత్, సత్యుగ హై దిన్. కలియుగం రాత్రి, సత్యుగం పగలు. రాత్ మే ఆకర్ దిన్ బనాతే హై, రాత్రి వచ్చి పగలు తయారు చేస్తారు. దాన్నే శివ్ జయంతి అంటారు. బేహద్ రాత్రి, బేహద్ పగలు. ఈ శివశక్తి సైన్యమే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. देखो कैसे गुप्त बैठ पढ़ाते हैं. చూడండి ఎలా గుప్తంగా కూర్చుని చదివిస్తున్నారు. మీరు గుప్తంగా కూర్చుని చదువుకుంటున్నారు. యోగ బలం ద్వారా రాజ్యాన్ని తీసుకుంటున్నారు. ప్రాచీన రాజయోగ్ మషహూర్ హై, అందుకే ప్రాచీన రాజయోగం ప్రసిద్ధి చెందింది. దీని ద్వారానే విశ్వరాజ్యం లభిస్తుంది. అందరూ పావనమవుతారు. ఈ జ్ఞానాన్ని ఆత్మ ధారణ చేస్తుంది. ఆత్మ కా జ్ఞాన్ కోయి మే నహీ హై, ఆత్మజ్ఞానం ఎందులోనూ లేదు. వహా ఆత్మ కా జ్ఞాన్ రెహతా హై, సత్యుగంలో అయితే ఆత్మజ్ఞానం ఉంటుంది. కానీ మిగిలిన పరమాత్మ జ్ఞానం, రచన యొక్క జ్ఞానం అయితే ఉండదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులకే ఉంటుంది. వీరందరికన్నా ఉన్నతమైన వారు ఆత్మిక సేవ చేస్తున్నారు. ఏక్ ముసాఫిర్ ఆతే హై తుమ్ సజ్నియోం కో గోరా బనానే. ఒక యాత్రికుడు వస్తాడు,
ప్రేయసులైన మిమ్మల్ని పావనంగా తయారు చేయడానికి. ఒక యాత్రికుడు, మిగిలిన వారంతా ప్రేయసులు. ప్రజలుగా అవ్వటం, ముక్తిధామంలో నివసించే వారు పెద్ద పెళ్లివారు అంటున్నారు బాబా. సాజన్ ఆతే హీ హై సబ్కో సింగార్ కర్ లే జానే. ప్రియుడు వచ్చేదే అందరినీ అలంకరించి తీసుకువెళ్ళటానికి. సభీ మచ్చరోं సదృశ్య జాయింగే. అందరూ దోమల గుంపు వల్లే వెళ్ళిపోతారు. అచ్చా, मीठे मीठे सिखे लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, లైట్ హౌస్ కావాలి. ఒక కంటిలో శాంతిధామం, ఇంకో కంటిలో సుఖధామం తిరుగుతూ ఉండాలి. ఇస్ దుఃఖధామకు దేఖ్తే హుయే భీ నహీ దేఖ్నా హై. ఈ దుఃఖధామాన్ని చూస్తూ కూడా చూడకూడదు. సెకండ్ పాయింట్, बाप समान नॉलेज में फुल बन करके बेहद सुख लेने के लिए पूरा पुरुषार्थ करना है. బాప్ సమానంగా జ్ఞానంలో సంపన్నమయ్యి బేహద్ సుఖాన్ని తీసుకునేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. ఏ జ్ఞానమైతే లభించిందో అది ఇతరులకు ఇవ్వాలి. వరదానము. सर्व प्राप्तियों की स्मृति से उदासी को तलाक देने वाले खुशियों के खजानों से संपन्न भव. సర్వ ప్రాప్తుల స్మృతితో ఉదాసీనతకి వీడ్కోలిచ్చే సంతోషాల ఖజానాతో సంపన్న భవ. సంగం యుగంలో బ్రాహ్మణ పిల్లలైన మీకు బాబా ద్వారా సంతోషం అనే ఖజానా లభిస్తోంది. అందువల్ల ఏమైనా కానివ్వండి, భలే శరీరం పోయినా కానీ సంతోషం యొక్క ఖజానాను వదలద్దు. సదా సర్వ ప్రాప్తుల స్మృతిలో ఉంటే ఉదాసీనతకి వీడ్కోలు లభిస్తాయి. వ్యాపారాల్లో భలే నష్టం రానివ్వండి, అయినా కూడా మనసులో ఉదాసీనత యొక్క అల్లలు రాకూడదు. ఎందుకంటే అంతులేని ప్రాప్తుల ముందు ఇదేమి పెద్ద విషయం. ఒకవేళ సంతోషం ఉంటే అన్నీ ఉన్నట్లే, సంతోషం లేకపోతే ఏమీ లేదు. స్లోగన్ను. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రని అభినయించేందుకు సర్వ ప్రాప్తులతో సంపన్నమవ్వండి. మాస్టర్ దుఃఖహర్త సుఖకర్త యొక్క పాత్రని అభినయించేందుకు సర్వ ప్రాప్తులతో సంపన్నమవ్వండి. ఈరోజు స్వమానం. నేను సర్వ ప్రాప్తులతో సంపన్నాత్మను. మాతేశ్వరి యొక్క అమూల్యమైన మహావాక్యాలు. భగవాన్ వాచ బచ్చోం కే ప్రతి. భగవాన్ వాచ పిల్లల పట్ల. బచ్చే ఏ గురు మత్ శాస్త్ర మత్ కోయి మేరీ మత్ నహీ హై. పిల్లలు, ఈ గురు మతాలు, శాస్త్రాల మతాలు ఇవేమి నా మతాలు కాదు. ये तो सिर्फ मेरे नाम की मत देते हैं. ఇది కేవలం నా పేరు యొక్క సలహాలు ఇస్తున్నారు. మేరీ మతతో మే జానతా హూ. నా మతం ఏంటో నాకు తెలుసు. మేరే మిల్నే కా పతా భీ మే ఆకర్ దేతా హూ. నన్ను కలుసుకునే అడ్రస్ కూడా నేనే వచ్చి ఇస్తాను. నా అడ్రస్ ఎవరు కూడా ఇవ్వలేరు. గీతలో భలే భగవాన్ వాక్యం ఉంది, కానీ గీత కూడా మనుషులే వినిపించారు. భగవంతుడైతే స్వయం జ్ఞానసాగరుడు. భగవంతుడు ఏదైతే మహావాక్యాలు వినిపించారో దాన్ని స్మృతి చిహ్నమే గీత తయారైంది. ఈ విద్వాంసులు, పండితులు, ఆచార్యులు అంటారు పరమాత్మ సంస్కృతంలో మహావాక్యాలు ఉచ్చరించారు, వాటిని నేర్చుకోకుండా పరమాత్ముణ్ణి కలుసుకోలేరు అని. ఇది ఇంకా ఉల్టా కర్మకాండంలో చిక్కుకునేలా చేస్తారు. వేద శాస్త్రాలవి చదివి మెట్లు ఎక్కడం, తిరిగి దిగటం అంటే భగవంతుడిని మర్చిపోవటమే. ఒక్క పరమాత్మతో బుద్ధియోగాన్ని జోడించాలి. ఎందుకంటే పరమాత్మ క్లియర్గా చెప్తున్నారు, ఈ కర్మకాండలు, వేద శాస్త్రాలు చదవటం వల్ల నా ప్రాప్తి లభించదు. చూడండి, ధ్రువుడు, ప్రహ్లాదుడు, మీరా వీళ్ళందరూ శాస్త్రాలు చదివారా? ఎక్కడైతే చదివింది కూడా మర్చిపోవాలి. ఎలాగైతే అర్జునుడు చదివాడో వాటిని కూడా మర్చిపోయారు. అలాగే భగవంతుడు క్లియర్గా చెప్తున్నారు. ఈశ్వరుడు, భగవంతుడి యొక్క మహావాక్యాలు. శ్వాస శ్వాస నన్ను స్మృతి చేయండి, ఇంకేమీ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటివరకైతే ఈ జ్ఞానం లేదో భక్తి మార్గం నడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానదీపం వెలిగినట్లయితే కర్మకాండలు వదిలిపోతాయి. ఎందుకంటే కర్మకాండలు చేస్తూ చేస్తూ ఒకవేళ శరీరం వదిలితే ఏం లాభం ఉంది? ప్రాలబ్ధమైతే తయారవదు.
కర్మకాండల యొక్క లెక్కతో ముక్తి లభించదు. అందరూ అనుకుంటారు అబద్ధాలు మాట్లాడకపోవటం, దొంగతనం చేయకపోవటం, ఎవరికీ దుఃఖాన్ని ఇవ్వకపోవటం ఇది మంచి కర్మ అని. కానీ ఇక్కడ సదాకాలిక కర్మల యొక్క బంధనాల నుంచి విడిపిస్తున్నారు బాబా వచ్చి. వికర్మలని జడం నుంచి తొలగించేయాలి. ఇప్పుడు మనం ఇదే కోరుకుంటున్నాము. ఇప్పుడు ఇటువంటి బీజాన్ని వేయాలి, మంచి కర్మల యొక్క బీజాన్ని వేయాలి. మంచి కర్మల యొక్క బీజం వేస్తే మంచి కర్మల యొక్క వృక్షం వస్తుంది. అందువల్ల మనుష్య జీవితంలో తమ కర్మల్ని తెలుసుకుని శ్రేష్ఠ కర్మని చేయాలి. పరమాత్ముడిని ఎంత గుర్తిస్తారో అంతగా దగ్గరగా వస్తారు. ఈ రహస్యాలన్నీ పరబ్రహ్మలో ఉండే పరమాత్మ ఆతాళం పాతాళం అన్నిటికన్నా అతీతమైన దూరంలో ఉండే తండ్రి వచ్చి మనకి విషయాలన్నీ వినిపిస్తున్నారు. ఓం శాంతి.